నా పేరు స్వాతి, డిజి న్యూస్కి స్వాగతం. మోతే గ్రామం మండల్ రామడుగు మోతే గ్రామ సర్పంచ్గా నిలబడ్డాను. నేను గ్రామానికి ఏ సమస్య ఉన్నా కానీ తీర్చగలుగుతాను, ముందుకు నడుపుతాను. నేను మీ ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయమ్మా? మీ దృష్టిలో రోడ్డు వచ్చినాయా? అన్ని సమస్యలు ఉన్నాయి. మన ఊరు వాడ లైట్లు, రోడ్లు, మోరీలు, ఇవి పింఛను, ఇండ్లు అవన్నీ నేను బాగు చేస్తానని కోరుకుంటున్నాను. మాది గుర్తు ఉంగరం గుర్తుకు వేసి గెలిపిస్తే నేను ఏ సమస్యలు ఉన్నా కానీ ముందుకు నడిచి నేను చేస్తాను. ఇంకా వేరే ఏమన్నా పనులు ఉన్నా కానీ చేపిస్తాను. ముందుకు నడిచి నేను చేస్తాను, హామీస్తున్నాను. నేను కమ్మడుగు మండల్ మోతే విలేజ్. నా పేరు బడుగులింగయ్య. మా భార్యను గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేసి మేము ఒకవేళ గెలిస్తే 25 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఒక్కటే సిబ్బంది ఉన్నారు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక్కలే ఉన్నారు. ఆ ఒక్కరు ఏ వాడలకు సరిపోతలేరు. ఎందుకంటే మేము గెలిస్తే ఒక 4 సిబ్బందులను పెట్టుకొని ఈ అన్ని వాడలకు, ప్రతి వాడకు మోరి కానీ ఏది కానీ గడ్డి తీసుడు కానీ పెరిగినా కానీ అన్నీ చేసుకుంటూ మేము ముందుకు నడుస్తామని హామీ ఇస్తున్నాం. తప్పకుండా మాతోని కానిటువంటి పనిని మా ప్రజలతోని వెనుక నిలబెట్టుకొని మేము పోయి ఎక్కడికైనా పోయి మేము ఆ పని చేయించుకుంటాం. అందులో పల్లెకు మోతకు రోడ్డు లేక ఆగుల నుంచి వెళ్ళి వాగొచ్చినా తిరిగి వచ్చుడు అవుతుంది. మాకు తప్పకుండా ఆ బ్రిడ్జిని మేము తప్పకుండా చేసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఎంత దూరమైన బండి సంజయ్ గారి దగ్గరికి కానీ మా మంత్రి దగ్గరికి కానీ పోయి ఆ బ్రిడ్జి అయితే తయారు చేసుకుంటామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఇదే కాకుండా ఎన్ని పనులు కానీ మాతోనే అయ్యే పనులు ఎక్కడికైనా పోయి పనిచేస్తాం. ఎవరికి పింఛన్ రాకుండా కానీ నిలదీసుకొని ఆ పింఛన్ ఇప్పించే అటువంటి ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా సీసీ రోడ్ లేని కాడ సుతం మేము సీసీ రోడ్ తప్పకుండా గెలిపిస్తాం. మేము ఇచ్చిన మాట మాత్రం తప్పేటోళ్ళం కాదు. ఇదివరకు ఒక్కసారైనా మా 1978 సంవత్సరాలు వచ్చింది స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఈ రామడుగు మండల్ మోతెల ఇప్పటి వరకు ఎస్సీ సర్పంచ్ కాలే. అందుకే ఈ అందరూ మాకు దయతాలంచి ఈ ఒక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపియాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ దళితుల దగ్గరికి వచ్చే వరకు మాదిగోళ్ళు సీట్ వస్తుంది అని చెప్పి మమ్మల్ని గెలవనిస్తలేరు. డబ్బులతో ఓట్లు కొనుక్కుంటారు. డబ్బులతో నువ్వు కొనుక్కుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. 3000 ఇస్తారు, 4000 ఇస్తారు ఓటుకు. అది తప్పు. తాగిపిత్తురు, పెట్టెలు తీసుకొచ్చి తాగిపిత్తురు. కానీ మా దళితుడు ఒక్కసారి అన్న ఇది వరకు 78 సంవత్సరాలే స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు దళితుడు సర్పంచ్ కాలే. అందుకే మా దళిత బిడ్డలందరూ నా తోటి ఉండి తప్పకుండా ఈ అవకాశం మాకు కావాలని చెప్పి ప్రతి ఇంటికి గడపకు మేము కోరుకుంటూ తిరుగుతున్నాం. ఈ అవకాశాన్ని మాత్రం అగ్రవర్ణ కులాలు మెజార్టీతోని ఉంగరం గుర్తు గెలిస్తే
మా ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతోని మేము గెలిస్తే మాత్రం ఎంత దూరమైన పోయి పనిచేస్తాం. హామీలు ఇస్తున్నాం, ఇది తప్పకుండా మా జరుగుతుంది. ఇప్పటి వరకు మేము ఇదివరకు సుతం లేరు ఓడగొట్టిరు. మాకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన సుతము ఈ మాదిగోళ్ళు సర్పంచ్ అని చెప్పి అది మొత్తం ఈ ఉంగరం గుర్తుపై కొత్తపల్లె గ్రామం, కొత్తపల్లి గాని, మోత ప్రజలు గాని, గౌళ్ళ ప్రజలు గాని, గౌళ్ళపల్లె ప్రజలు గాని మాకు ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు తప్పకుండా ఇచ్చిన హామీలను తప్పకుండా గెలిపించండి.